కొన్ని రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చింది ఓ హారర్ థ్రిల్లర్ మూవీ. ఆ చిత్రం ఆడియన్స్ ను బాగా భయపెట్టింది. బాక్స్ ఆఫీస్ వద్ద 270 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టిందట. ఇక గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఆ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ కు వణకు పుట్టిస్తుంది. అలా ఏ సినిమా ఉందో, ఎవరు చేశారో లేట్ లేకుండా ఈ వీడియోలో చూద్దాం. గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఆడియన్స్ ను తెగ భయపెడుతుంది. ఆసక్తికరమైన కథ, కథనాలు, ఉత్కంఠ రేపే సీన్స్, ఊహించని ట్విస్ట్లతో సాగే సినిమా భూత్ బంగ్లా. ఈ మూవీ ఆడియన్స్ కు మంచి థ్రిల్ అందిస్తుంది. అంతకుముందు థియేటర్లలోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియన్స్ ను భయపెడుతూనే బాక్స్ ఆఫీస్ వద్ద 270 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. కేవలం 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే IMDbలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఇక జూన్ 12న ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ అందుకుంటుంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ పై భారీ వ్యూవర్షిప్ అందుకుంటూ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇక ఈ భూత్ బంగ్లా సినిమా కథ విషయానికి వస్తే ఒక పురాతన ప్యాలెస్ చుట్టూ తిరుగుతుంది. హీరోకు తన పూర్వీకుల నుంచి వారసత్వంగా ఈ పాత కోట వస్తుంది. అయితే ఈ కోట ఉన్న ఊరిని ఒక వింత శాపం వెంటాడుతూ ఉంటుంది. అదేంటంటే ఒక దృశ్య శక్తి అక్కడి పెళ్లి కూతులను ఎత్తుకెళ్లిపోతూ ఉంటుంది. దయ్యం భయంతో ఊరిలో ఎవరు పెళ్లిళ్ళు చేసుకోరు. కానీ ఈ విషయం తెలియని హీరో తన చెల్లెలకి అదే ఓల్డ్ ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తాడు. మరి పెళ్లి వేడుక కోసం ఆ కోటలోకి దిగిన హీరో, అతని కుటుంబీకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో అక్కడ పెళ్లిని జరిపించాడా, లేదా అసలు ఆ దయ్యం కథ ఏంటి? ఆ దుష్టశక్తిని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా కథ. ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు ప్రియాదర్శన్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ భూత్ బంగ్లా థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ మూవీ భారీ వసూలును రాబట్టింది. 2026లో అత్యధిక వసూలు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అక్షయ్ కుమార్ తో పాటు ఈ చిత్రంలో పరేష్ రావల్, టాపు, రాజ్పాల్ యాదవ్, వామికా గబ్బి, జిషు సేన్ గుప్తా, అలాగే అస్రాని, మనోజ్ జోషి, మిథిలా పాల్కర్ కీలక పాత్రలో నటించారు. అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రీతం సంగీతం అందించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన భూత్ బంగ్లా సినిమా జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఓటీటీలో హారర్ కామెడీ చిత్రాలకు మంచి ఆదరణ డిమాండ్ ఉంటుంది. అందుకు తగ్గట్టే భూత్ బంగ్లా సినిమా కూడా నెట్ఫ్లిక్స్ లో రికార్డు స్థాయిలో వ్యూవర్షిప్ సొంతం చేసుకుంటుంది.